పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితులు రాకూడదు అనుకోవడం ఒకటే, కానీ పాలిటిక్స్ లో ఉన్నారంటేనే పొద్దున్నేస్తే పోరాటమే. అది మనం ఇంటెన్షనల్ గా ఇన్వాల్వ్ అయి చేసామా, లేకపోతే పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎదుర్కొన్నా కూడా అదొక కైండ్ ఆఫ్ కేసు లాగే మారచ్చు పరిస్థితులను బట్టి. కానీ ఇక్కడ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలి అంటే కష్టం కదా. కష్టమే, కాకపోతే వీనిది గట్టిగా తయారు చేసుకోవాలని ఒకటి నేను వీని స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేసుకోవాలా. అండ్ రెండోది కూడా మేము మొన్నటి వరకు కేవలము ఆలగడ్డ వరకే మేము పని చేసాము, రాజకీయం చేయలేదు. రాజకీయం చేయాలనేది ఇప్పుడు మాకు అర్థమైంది. సో రాజకీయం ఎట్లా చేయాలా, మేము బయట రాజకీయం ఒకటే చూసుకుంటున్నాం, లోపల చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎవరైతే మనకి మేలు చేస్తారని చెప్పి అనుకున్నామో వాళ్ళే మాకు కీడు చేస్తారని చెప్పి ఎప్పుడు అనుకోలేదు, అటువంటి ఆలోచన రాలేదు. కాకపోతే ఇప్పుడు అందరినీ కూడా డౌట్ చేయాలా, లోపల రాజకీయాలు చూసుకోవాలనేది కూడా మాకు ఆ రోజు సిచ్యువేషన్ తర్వాత అర్థమైంది. సో ఈ అటువంటి సిచ్యువేషన్ రాకుండా చేయాలంటే మా జాగ్రత్తలు మేము ఎట్లా ఉండాలనేది కేవలం బయట శత్రువులే కాదు, లోపల శత్రువుతో కూడా ఎట్లా ఏ విధంగా ఉండాలనేది కూడా అర్థమైంది మాకు ఆ రోజు. భార్గవ్ గారు అంతకు ముందు అంటే నార్మల్ గా జనాలు అనుకునేది ఆయన కొంచెం రిజిడ్ పర్సనాలిటీ అలా అనుకుంటారు. బట్ ఈ ఎలక్షన్ స్టైల్లో మాత్రం అన్ని సామాజిక వర్గాల్ని కలగలుపుకొని ఆయన ముందుకెళ్లారు. అంటే ఆయన సపోర్ట్ గానీ ఆయనలో అంటే ఇప్పుడు మాకు కనిపిస్తున్న మార్పు గానీ అంటే వాజ్ దట్ అంటే ఇంకా తప్పదు రావాలని కాబట్టి, లేకపోతే ఆయన స్వతహాగా అలా చెయ్యాలనుకుని చేసింది? యాక్చువల్ గా మా హస్బెండ్ గురించి మా మ్యారేజ్ అయిన డే 1 నుంచి కూడా ఈ మొన్నటి వరకు కూడా భార్గవ్ గురించి చాలా రూమర్స్ కానీ తప్పుడు ప్రచారాలు కానీ ఎట్లా మమ్మల్ని చేయాలని చెప్పి చాలా విధాలుగా ట్రై చేస్తారు. మీడియా ద్వారా కావచ్చు, కొంతమంది ఇందాక చెప్పిన లోపల రాజకీయాలు ఎట్లా వాళ్ళని డ్యామేజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో కూడా చాలా ప్రయత్నాలు చేసినారు. కానీ ఎప్పుడైతే భార్గవ్ ని దగ్గర నుంచి చూసారో ఓ ఇది కాదు ఈయన అనేది ప్రజలకి కార్యకర్తలకి అర్థమైంది. ఎలక్షన్ టైంలో, ఈ ఎలక్షనే కాదు గత ఎలక్షన్ లో కూడా ఆ విధంగానే భార్గవ్ కష్టపడినాడు. కాకపోతే అప్పుడు చాలా మంది మాకు దగ్గరుండి కీడు చేసిన వాళ్ళు చాలా మంది ఉండినారు, వాళ్ళని మేము గుర్తించలేకపోయినాం. ఈ ఓటమి టైంలో, ఈ 5 సంవత్సరాల ఓటమి టైంలో యాక్చువల్ గా మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు కాదు ఎవరు అనేది చాలా స్పష్టంగా మాకు అర్థమైంది. మా వెంటే ఉండి మాకు వెన్నుపోటు పొడిచిన వాళ్ళు చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఆ ఓటమి తర్వాత. సో ఈ 5 సంవత్సరాలు ఈ ఓటమి అనేది నాకు చాలా మేలైంది నా కెరియర్ లో. ఎందుకంటే అసలు రాజకీయాలు నాకు నేర్పించింది, నాకు లైఫ్ క్లారిటీ చూపించింది. ఈ 5 సంవత్సరాలు నేను పడిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎదుర్కొనే సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నాకు ఇప్పుడు నుంచి నా కెరియర్ కి నాకు చాలా స్ట్రాంగ్ ఫౌండేషన్ అవ్వబోతుంది అది. సో అట్లా నేను చూస్తున్నాను దాన్ని. అండ్ భార్గవ్ కూడా ఈ 5 years కూడా నేను కమిట్మెంట్ ఉండడం వేరు, నేను కమిట్మెంట్ ఉండేలాగా చేసింది కూడా భార్గవే. నాకు ఎటువంటి ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ పెట్టలేదు, బాబు ఆబ్లిగేషన్స్ పెట్టలేదు, ఇన్లాస్ ఆబ్లిగేషన్స్ లేవు. ఎక్కడ కూడా నాకు ఆబ్లిగేషన్స్ పెట్టకుండా యాజ్ ఎ లీడర్ నువ్వు ఏం చేయాలో చెయ్యన్నాడు. నాట్ యాజ్ అ భూమా నాగిరెడ్డి కూతురుగా కావచ్చు, శోభా నాగిరెడ్డి కూతురుగా కాదు, నువ్వు ఇప్పుడు ఆలగడ్డ ప్రజలకి నువ్వు ఒక లీడర్వి, నువ్వేం చేయాలో నువ్వు చెయ్యి, వీ విల్ ఫాలో యూ, నువ్వు నిర్ణయం తీసుకో, మేమందరం ఫాలో అవుతామని నన్ను ఒక లీడర్ గా తను ముందు పెట్టడం జరిగింది. అది నాకు చాలా ప్లస్ అయింది. అది చేయకపోయింటే నాకు ఈ ఆలగడ్డలు ఈ సిచ్యువేషన్ కూడా ఉండేది కాదు. దగ్గర నుంచి కార్యకర్తలు భార్గవ్ ఒక భూమా నాగిరెడ్డికి అల్లుడుగా కాకుండా ఒక సామాన్య భూమా కార్యకర్తగా పనిచేశాడని చెప్పి ఒక కార్యకర్తలకు అందరికి కూడా అర్థమైంది. బీయింగ్ యంగ్ విమెన్ పాలిటిషియన్, ప్రతిపక్షాల్లో గానీ లేకపోతే మన పార్టీలో వాళ్ళే గానీ లేకపోతే మన చుట్టూరు ఉన్న వాళ్ళే గానీ, మీరు ఎమ్మెల్యేగా పోరాడి గెలిచారు, ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి గెలిచారు అన్న పొలిటీషియన్ కంటే ముందు ఫిమేల్ అనే ట్యాగ్ పెడతారు. అది మన వాళ్ళు అవ్వచ్చు, మన పగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా ఫస్ట్ ఆడ అనే ట్యాగ్ పెట్టిన తర్వాతే మీ సామర్థ్యం గురించి వస్తారు. ఇది మీరు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా చేసినా మంత్రిగా చేసినా ఆ ట్యాగ్ అనేది మారుతుందా, మారిందా, మారబోతుందా? అది ఎప్పటికీ మారదండి. ఐ థింక్ బోత్ ఆఫ్ అస్ వి నో, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, లెట్ ఇట్ బి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, యు ఆర్ ఎ విమెన్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ఎ విమెన్. విమెన్ లీడర్షిప్ ఈస్ ఆల్వేస్ క్వశ్చన్. కానీ ఐ థింక్ ఇప్పుడున్న జనరేషన్ లో కావచ్చు, లేకపోతే స్ట్రాంగ్ విమెన్ పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటున్నారు అనేది కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. తమిళనాడులో కావచ్చు, బీహార్ లో కావచ్చు, ఎక్కడైనా సరే, బీహార్ లాంటి ప్లేసెస్ లో కూడా ఈ రోజు విమెన్ పొలిటీషియన్స్ బయటకు వస్తున్నారు. అంటే జనరేషన్స్ మారినాయి. విమెన్ ఏ ఫీల్డ్ లో చూడండి, ఎక్కడైనా చూడండి, నాట్ జస్ట్ పాలిటిక్స్, ఏ ఫీల్డ్ లో చూసినా కూడా దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. ఆ డిస్క్రిమినేషన్ అనేది కంపల్సరీ కనపడుతుంది. కానీ అవన్నీ కూడా ఫేస్ ముందుకు వస్తున్నామంటే
మగవాళ్ళ కన్నా మనము అదే పని ఒక 100 టైమ్స్ మనం ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ తో చేయాల్సి వస్తుంది. నేను విమెన్ అయినా కూడా నేను స్ట్రాంగ్ గా నిలబడగలుగుతాను, నేను చేయగలుగుతాను అనేది మనం మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి ఫస్ట్ వస్తుంది. అది ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అసలు యూ ఓన్ బిలీవ్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ వాజ్ ట్రావెలింగ్ టు ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వేరే పని మీద పోతున్నప్పుడు నా పక్కన కొంతమంది కూర్చున్నప్పుడు పైలట్ లేడీ పైలట్. సో 1.5 hours కంటిన్యూస్ గా ఏ చిన్న టర్బులెన్స్ వచ్చినా దర్ బ్లేమింగ్ ద విమెన్ పైలట్ ని బ్లేమ్ చేస్తున్నారు. జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్. డెఫినెట్ గా విమెన్ పొలిటీషియన్స్ పైన కూడా ఈ కమెంట్స్ వచ్చినాయి. అండ్ పొలిటికల్ గా విమెన్ ఎదగాలంటే ఎన్ని కమెంట్స్ ఫేస్ అవ్వాల్సి వస్తుంది అనేది కూడా నేను కళ్ళారా చూసాను. ఈవెన్ దో బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, తాతగారు అందరూ ఉండి నేను వచ్చినా కూడా ఐ హ్యాడ్ మై షేర్. నేను ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాల్సి వచ్చింది, నేను జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఇవన్నీ ఉన్నా కూడా యాజ్ అ విమెన్ నిన్ను టార్గెట్ చేయాలని సొసైటీ డిసైడ్ అవుతే మాత్రం యు ఆర్ టార్గెటెడ్. అది నేను ఈవెన్ దో నాకు బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఏమున్నా కూడా నా షేర్ నేను ఫేస్ అయినాను. ఎందుకంటే ఇప్పుడున్న పాలిటిక్స్ నీకు విమెన్ అనేది చూడట్లేదు, నువ్వు ఏంటనేది చూడట్లేదు, నథింగ్. అసలు ఆడవాళ్ళని లాఠీ చార్జ్ చేపించి ఇట్ ఈస్ ఓకే అనుకున్న ప్రభుత్వం చూసినాము గతంలో. ఆడవాళ్ళు ఎటువంటి తప్పు చేయకపోయినా జైలుకి పోయి వాళ్ళని మనం కంట్రోల్ చేయాలనుకున్న ప్రభుత్వాలు చూసినాము. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే డిస్క్రిమినేషన్ పెట్టాలనుకున్నా పెడతారు, పెట్టకూడదు అనుకున్నప్పుడు వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఏమైనా చేస్తారు. బట్ విమెన్ ఐ థింక్ ఇప్పుడు దే ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేసిన తర్వాత కూడా దే ఆర్ పుట్టింగ్ దట్ స్ట్రాంగ్ ఫేస్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్. ఐ థింక్ నాకు చాలా ఇన్స్పిరేషన్ మా మదర్ దగ్గర నుంచి వచ్చింది. ఐ సీన్ హర్ వెరీ క్లోజ్. ఇంటికి వస్తే అసలు తను పొలిటీషియన్ అనేది మేమే మర్చిపోతాము. ఇంటికి వస్తే అందరితో సరదాగా ఉంటది, పిల్లలతో ఆడుకుంటది, ఫ్యామిలీ మెంబర్స్ కి ఆమె అన్ని వెళ్ళి షాపింగ్ చేసుకొని పెళ్లిళ్ళకి అన్ని కొనడం గానీ, శ్రీమంతాలు చేయడాలు కానీ ఇవన్నీ చేస్తుంది, వంట చేస్తుంది, మాతో సరదాగా టైం స్పెండ్ చేసేది. ఇవన్నీ చేస్తూనే షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. బయట మా అమ్మ ఇంత టైం కేటాయించగలుగుతారని కూడా ఎవరు అనుకోండారు. సో అట్లా షీ ప్రూవ్డ్ బయట స్ట్రాంగ్ ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ గా పేరు తెచ్చుకుంటూనే లోపల ఇంటికి వచ్చినప్పుడు పిల్లలతో గానీ, మా ఫాదర్ తో గానీ, మాతో గానీ, కుటుంబ సభ్యులతో ఎట్లా ఉండాలనేది కూడా ఆమె అన్ని బాధ్యతలు కూడా నెరవేర్చడం జరిగింది. సో నా ఇన్స్పిరేషన్ కమ్స్ ఫ్రమ్ మై మదర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.